నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ తప్పు చేసినందుకు 2,00,000 రూపాయలు ఫైన్ కట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సుభద్ర రంజన్ ఐఏఎస్ స్టడీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంటు మిస్లీడింగ్ చేస్తూ ఇచ్చినందుకు 2,00,000 రూపాయలు ఫైన్ కట్టాలని ఆదేశించింది డిసెంబర్ 22, 2024 నాడు. ఆ ఇన్స్టిట్యూటు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తోంది. దాని పేరు రంజన్ ఐఏఎస్ స్టడీ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో 13 మంది స్టూడెంట్సు 100 లోపు టాప్ అని, 28 మంది స్టూడెంట్సు 200 లోపు టాప్ అని యూపీఎస్సీ 2023లో ప్రకటన విడుదల చేసింది న్యూస్ పేపర్లో. పాస్ అయిన క్యాండిడేట్ల పేర్లు, ఫోటోలు పబ్లిష్ చేసింది ఆ పేపరు. కన్జ్యూమర్ రెగ్యులేటర్ ఈ ప్రకటనలు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం మిస్లీడింగ్ ప్రకటనలుగా ఉన్నాయి. ఇట్లా ఇన్ఫర్మేషన్ దాచిపెట్టి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది కూడా దాచిపెట్టి ప్రకటనలు విడుదల చేశారు. అందుకని 7,00,000 రూపాయలు పెనాల్టీ కట్టాలి అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇన్స్టిట్యూషను ఈ విధంగా మిస్లీడింగ్ చేస్తూ ప్రకటనలు విడుదల చేస్తే పర్యవసానాలు ఇదే విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.